తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ప్రయత్నం మీద శుభకార్యాలను సానుకూలపరుచుకోగలుగుతారు. శుభకార్యాలు కుదిరయ్యేటువంటి సంతోషం ఎంతో మానసిక ఉత్సాహాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. వ్యాపారస్తులకు కృషికి తగినటువంటి ఫలితాలు లభిస్తాయి. అంచనాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారస్తులకు సంబంధించి అవి నిజమవుతాయి. ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి స్థితి గోచరిస్తుంది. ఆదాయాన్ని మించినటువంటి వ్యయాన్ని గ్రహస్థితి సూచిస్తున్నప్పటికీ మంచి ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. గోప్యంగా వ్యవహరిస్తారు. ఆ ఖర్చు పెట్టే రూపాయి ఏదైతే ఉందో అది ఒక పెట్టుబడి కిందనో లేకపోతే ఒక మంచి పనికో దాన్ని ఖర్చు పెడతారు, కానీ వృధాగా ఖర్చు కాదు. దానివల్ల భవిష్యత్తులో 10 లాభం ఉండే విధంగానే ఉంటుంది. అలాంటి వాటి పరంగానే మీరు ఖర్చు పెట్టాల్సిన స్థితి గోచరిస్తుంది. దురుసుగా మాట్లాడే తత్వానికి స్వస్తి పలకాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ప్రతి విషయాన్ని సౌమ్యంగా మాట్లాడడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి భావిస్తారు. నూతన గృహం కొనుగోలు చేయాలనే మీ ఆశయం నెరవేరుతుంది. ఈ పాటికే నూతన గృహం ఉన్న వాళ్ళకి నూతనమైన స్థిరాస్తులు కొనుగోలు చేసే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. విలువైనటువంటి ఆస్తుల్ని అమ్మకూడదని చెప్పి నిర్ణయించుకుంటారు. గతంలో మీరు అమ్మాలని చెప్పి నిర్ణయించుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి తిరిగి మంచి బేరం వచ్చినా, అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తామని వచ్చినా మీరు వాటిని అమ్మేటువంటి పరిస్థితి మాత్రం చేయరు. ఆ అంశాన్ని వాయిదా వేస్తారు. తర్వాత సమయం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి అమ్ముకోవచ్చులే, ఇప్పుడే దీనికి అని చెప్పి భావిస్తారు. శుభలేఖలు అందుకుంటారు. శుభకార్యాన్ని చక్కగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. చిట్టి పొట్టి సమస్యల్ని అవలీలగా అధిగమించగలుగుతారు. బాధ్యతల నుంచి ఎంతమాత్రం పారిపోవాలని చెప్పని ప్రయత్నించరు. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఇంతకాలం మిమ్మల్ని అపార్థం చేసుకున్న వర్గం తిరిగి మీకు చేరువవుతారు. నిత్యం ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం మరింత మంచిది. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయంగా వాతావరణం గందరగోళంగా ఉన్నప్పటికీ మీరు మాత్రం స్పష్టమైనటువంటి నిర్ణయాలనే తీసుకోగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.